చూసారు కదా ఎలా ఉంది డైలాగ్? ఫస్ట్ ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ నాకు లైన్ ఇచ్చిన శంకర్ అన్న ఫస్ట్ లైన్ ఇచ్చారు దాని గురించి నాకు. ఆ లైన్ ఇచ్చిన తర్వాత అన్న వచ్చేసి స్టోరీ రాస్తారు ఫస్ట్ దాన్ని. యాక్చువల్గా ఇందులో హీరోగా చేయాల్సింది ఫస్ట్ నాతో ప్లాన్ చేశారు ఫస్ట్ అన్న. అది మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది. తర్వాత నేను దాన్ని టేక్అవుట్ చేసుకునేసి లోకేష్తో తీయడం జరిగింది ఆ స్టోరీని. సో ఫైనల్గా టీమ్ ఒకసారి హీరోయిన్ మీరు వచ్చి మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ పూజిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇండస్ట్రీ అంటే ఏదో ఉంటుంది అని చెప్పి ఫియర్ అనమాట పేరెంట్స్ ఇద్దరికి. మా అక్కకి చెప్పారు నాకు ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇట్లా ఒప్పుకోవట్లేదు అని చెప్తే, సరే నేను మాట్లాడతా, నీ ఇష్టం వచ్చి నువ్వు చెయ్యి, కానీ మంచిగా రా, ఒక నేమ్ అనేది కావాలి మాకు అని చెప్పి మా డాడీని చాలా అడిగి ఒప్పించింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లోకేష్ గారు పరిచయం అయ్యారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. గణేష్ గారు కానీ సునంద గారు కానీ చాలా బాగా చూసుకున్నారు. ఒక ఫ్రెండ్లీగా చేశాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ ఎంకరేజ్ చేయాలి, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటే థ్యాంక్ యూ. సో నాస్తికుడు స్టోరీ లైన్ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్లీ నువ్వు దీంట్లో చాలా ఇంక్లూడ్ చేసినట్టున్నావు నేను చెప్పిన లైన్కి. సో చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను చెప్పిన లైన్ అయితే ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా దెన్ దేర్ ఇస్ సమ్ చేంజెస్ అనమాట. అండ్ మీరైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, హీరో మెటీరియల్ మీరు థియేటర్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. సో రాసి పెట్టుకోండి. నేను ఒకటే మాట ఈ సందర్భంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. మనం ఎక్కడెక్కడ నుంచో వచ్చాము, బట్ ఒక్క దగ్గర కలవాలి, అందరం కలిసి అది బాగా పాపులర్ అయ్యేలాగా చేసుకోవాలి. అంటే ఎవరెవరికో తెలియదు. మనం ఇప్పుడు ఒకరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఆపర్చునిటీస్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండింది అనుకోండి, సో రెగ్యులర్గా ఎక్కడి నుంచో వస్తున్నారు అనేది తెలిసిపోయిందండి. ఇప్పుడు సపోజ్ డాన్ గణేష్ కావచ్చు, లేకపోతే కార్తీక్ బ్రో కావచ్చు, లేకపోతే సమ్ అదర్ ప్రొడక్షన్ కావచ్చు. సో అక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్ళే ప్రమోట్ అవుతూ ఉంటే డెఫినెట్లీ ఏమవుతుందంటే, మనల్ని చూసే వాళ్ళు చాలా మంది, తిరుపతి వైపు చూసే వాళ్ళు చాలా మంది వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆల్రెడీ చూస్తుంటారు, బట్ మనకు తెలియదు అంతే. సో ఈ పర్సన్ ఇప్పుడు ఒక పర్సన్ కుండలి చేశాడు, ఇంకో పర్సన్ నాస్తికుడు చేశాడు, అండ్ వీళ్ళైతే నా ఫ్యామిలీ. సో నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు. బట్ ఇలా నాకు ఒక ఫ్యామిలీ యాడ్ అయింది మన, అండ్ వీళ్ళిద్దరు కూడా సర్ప్రైజ్ అబ్బా నాకు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, సునంద గారు మీరేం మాట్లాడేటంటే సెటర్లు వేస్తారు, అట్లా చేయొచ్చు. ఓ ఫిలిం లోనా? ఇక్కడ నేనే మాట్లాడాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నాస్తికుడు టీమ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనా? గోయింగ్ ఫార్వర్డ్ అండ్ మోర్ మచ్ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఒక డైరెక్టర్గా నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో మీకు అందరూ తెలుసు. సో నాతో పాటు నాకు పక్కనే ఉండి హార్డ్ వర్క్ చేసి నాతో పాటు ఉండి ప్రతి ఒక సామెత ఉంటారు కదా, ప్రతి మగవాడు వెనకాల ఒక అమ్మాయి ఉన్నట్టు. సో నాకు ఇన్స్పిరేషన్ తను, నాకు వెనకాల ఉంది ప్రతి ఒక్కటి పక్కన ఉండి. నేను ఎంత కష్టపడుతున్నానో దానికి ఈక్వల్గా తను కష్టపడుతుంది. సో కో డైరెక్టర్గా తను చేసింది, డైలాగ్స్ అందిస్తుంది, అన్ని చేస్తుంది, అలా స్టాండ్స్ పట్టుకుని మూవ్మెంట్ చేస్తా, లైట్స్ అందిస్తా, ప్రతి ఒక్కటి తనని కష్టపడేది. నేను కష్టపడేదానికన్నా కొంచెం కెమెరా పట్టుకుంటా అంతే. సో తను ఎక్కువ కష్టపడుతుంది. సో తన సైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఫ్యూ వర్డ్స్ విన్నా. అయ్యో నేనేం మాట్లాడా.